హాయ్ అండి. ఈరోజు మీకు నేను మారేడు సర్బత్ ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండి. ఈ మారేడు సర్బత్ బయట దొరుకుతుంది కానీ ఇంట్లోనే జ్యూస్ చేసి పెట్టుకుంటే చక్కగా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఇది బాగా చలవ చేస్తుంది, కొలెస్ట్రాల్ ఉండదు, లివర్కి కూడా చాలా మంచిది. ఇలాగే దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. వీడియోలో చూపించిన విధంగా నానబెట్టిన సబ్జా గింజలు, కొంచెం మారేడు జ్యూస్, నిమ్మరసం వేసుకొని చల్లని నీళ్ళతో కానీ సోడాతో కానీ కలుపుకొని తాగితే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. మారేడు సర్బత్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మంచి ట్రిక్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. బాగా పండిన మారేడు పండుని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మారేడు పండు బయట కాస్త గట్టిగా ఉన్న లోపల చాలా మంచి గుజ్జు ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా అలా తినేయచ్చు. ముందుగా మారేడు పండును బద్దలు కొట్టాలి. పండు అందుబాటులో ఉండేవాళ్ళు ఈ పండుని యూజ్ చేయొచ్చు. లేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ పళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు లోపల ఉన్న గుజ్జుని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. దానిలో కొంచెం వాటర్ పోసి చేత్తోనే బాగా మిక్స్ చేయాలి. మిక్సీలో మాత్రం అస్సలు వేయొద్దు. అందులో ఉన్న గింజలు కొంచెం చేదుగా ఉంటాయి. మిక్సీలో వేయడం వల్ల గింజలు అనేవి నలిగి కొంచెం చేదుదనం అనేది వస్తుంది. చేత్తో మిక్స్ చేసేటప్పుడే పిప్పు గింజలు అనేవి వచ్చేస్తాయి. కానీ దాన్ని ఒకసారి వడకట్టుకోవడం వల్ల మెత్తని ప్యూరీ అనేది వస్తుంది. దీన్ని స్టవ్ పై పెట్టి షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. నేనైతే 2 హాఫ్ క్వాంటిటీ తీసుకొని వేసుకున్నాను. ట్రిక్ చెప్తా అన్నాను కదా, ట్రిక్ ఇదే. ఈ జ్యూస్ అనేది ఇలా మరిగేటప్పుడు పైన కొంచెం నురుగు అనేది వస్తుంది. ఆ నురుగుని సపరేట్ చేయడం వల్ల ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఈ జ్యూస్లో కొంచెం సాల్ట్ అండ్ నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. మధ్యలో పెంకు ఎందుకు వేసానని ఆలోచిస్తున్నారా? పెంకు వేయడం వల్ల మారేడు సర్బత్ అనేది బయట దొరికే విధంగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను చెప్పే విధంగా ఒకసారి చేసి చూడండి. సర్బత్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మారేడు పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఒకసారి గూగుల్లో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఈ వీడియోని ఇంకో నలుగురు చూస్తారు.